మీరు చూస్తున్నది వచ్చేసి స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముని. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి కొర పంటకు నీళ్లు కడదామని పొలానికి రావడం జరిగింది. పొలం ఎండిపోతుంది కదా అని నీళ్ళ పైప్ వేసి నీళ్ళ మోటార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇది మనం వచ్చేసి ఆల్రెడీ యూరియా 22 మిక్సింగ్ చేసి పొలంలో చల్లడం జరిగింది. కొర పంట అనేది వర్షాలు లేక ఎండిపోవడం జరుగుతుంది. దీనికి నీళ్లు కట్టినట్టయితే కొంచెమైనా తిరుక్కొని పంట కాసే అవకాశం ఉంది కాబట్టి మనం నీళ్లు కట్టడానికి పొలానికి రావడం జరిగింది. కానీ నీళ్ళ మోటార్ అనేది పనిచేయడం లేదు. ఈ మోటార్ అనేది మనం చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంచడం జరిగింది. ఇది ఎందువల్ల పనిచేయలేదనే విషయం ఈరోజు మనం వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది. మనకు వచ్చేసి తొలిగా వచ్చేసి ట్రాన్స్ఫారం నుంచి మోటార్ దగ్గరికి వచ్చేసి 3 ఫేజ్ కరెంట్ అనేది పాస్ అవ్వలేదు. మధ్యలో వైర్ కట్ అవ్వడం జరిగింది. దానికి వచ్చేసి మనం లైన్ మ్యాన్ని పిలిపించి అది రిపేర్ చేయించడం జరిగింది. కానీ మోటార్ అనేది పని చేయలేదు. తర్వాత వచ్చేసి సార్టర్ ప్రాబ్లం ఉండడం జరిగింది. ఆ సార్టర్ కూడా మనం రిపేర్ చేయించడం జరిగింది. అయినా కానీ మోటార్ అనేది పని చేయలేదు. అందువల్ల మనం రిపేర్ మెకానిక్ని పిలిపించి మోటార్ను చూపించడం జరిగింది. ఆ మోటార్ అనేది కాలిపోవడం జరిగింది. కాలిపోయినా దాన్ని పీకించి బయటికి తీసి మోటార్ కాలిపోయి దాన్ని రీవైండింగ్ చేయించి మళ్ళీ బోర్లోకి దింపడం జరిగింది. అయితే ఇప్పుడైతే నీళ్లు వస్తున్నాయి, కానీ స్టార్టర్ అనేది పట్టుకోవడం లేదు, అలాగే నిలబడడం లేదు, పట్టుకొని వదిలేస్తుంది. దానికి గాను స్టార్టర్లోని డమ్మీలను పెంచడం జరిగింది. మోటార్ అనేది కిందికి దిగడం లేదు. ఇప్పుడు ఏదో అడ్డపడడం జరిగింది. దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మోటార్కు ఖర్చు అనేది ఒకసారి మోటార్ కాలిపోయినట్టయితే ఖర్చు భారీగా పెరిగింది. అంతకుముందు వచ్చేసి మనం రోప్ ద్వారా చైన్ ద్వారా బయటికి తీసి మోటార్ రీవైండింగ్ చేసినందుకు గాను ఆ పాత వైర్ సరిపోతుంది, కాపర్ వైర్ అనేది. ఇప్పుడు అలా కాకుండా ట్రాక్టర్కు సపరేట్ కూలీ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి పీకి దింపితే ట్రాక్టర్కి వచ్చేసి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. రీవైండింగ్ చేసినందుకు గాను ఆ పాత వైర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కొత్త వైర్ వచ్చేసి మనకు 5 కేజీల దాకా పడడం జరుగుతుంది. 5 నుంచి 5.5, కొన్నిటికైతే 4.5 నుంచి 5.5 దాకా పడడం జరుగుతుంది. ఒక కేజీ వచ్చేసి ఇప్పుడు 1200 నుంచి 1300 దాకా అమ్మడం జరుగుతుంది కాపర్ వైర్ అనేది. ఈ వైరుకు గాను 6000 ఖర్చు అవుతుంది. ఈ మోటార్ పీకి మళ్ళీ దింపినందుకు గాను 2000 ఖర్చు అవుతుంది.
అలాగే ఆ సాటర్ రిపేర్కు 1500 ఖర్చు రావడం జరిగింది. ఈ లైన్ మ్యాన్కు వచ్చి అది రిపేర్ చేసినందుకు గాను ఒక 500 ఖర్చు అయింది. ఈ మొత్తం గాను ఈరోజు 10,000 రూపాయలు ఖర్చు కావడం జరిగింది ఈ మోటార్కు రిపేర్కు. అందులో ఈ మోటార్ కింద ఇప్పుడు మనము ఒక ఎకరన్నర మాత్రమే కోరేయడం జరిగింది. అందులో వచ్చేసి ఒక 30 సెంట్లు మలచలేదు. ఇది ఎకరా 10 సెంట్లకు గాను ఇప్పుడు మనం దీనికి 10,000 ఖర్చు పెట్టి రిపేర్ చేయడం జరిగింది. ఇది మహా అంటే పండినా కానీ ఒక ఎకరాకు వచ్చేసి 5 క్వింటాలు రావడం జరుగుతుంది. ఒక క్వింటా వచ్చేసి 5,000 వేసుకున్నా కానీ 5 25,000. ఈ 25,000కు గాను మనం ఆల్రెడీ శనగేసి ఎత్తిపోవడం వల్ల సేద్యాలకు గాను ఒక 10,000 ఖర్చు అయింది. ఇప్పుడు ఈ మోటార్కు 10,000 ప్లస్ మొత్తం కోసేదానికి మొత్తం ఒక 3,000 దాకా ఖర్చు అవ్వడం జరుగుతుంది. 23,000 రావడం జరుగుతుంది ఒకవేళ పంట పండితే. మనకు వచ్చే ఇప్పుడు 23,000 ఖర్చు పెట్టడం జరిగింది. 25,000 వచ్చినా కానీ మనకు వచ్చే ఆదాయం ఈ పంట వల్ల 2,000 మాత్రమే. మామూలుగా అయితే మనం ఇప్పుడు వైరు తీసిచ్చే ఆ మోటార్ కట్టి మనకి ఇవ్వాల్సి ఉండేది 6,000 ఖర్చుతో అయిపోయేదానికి ఇప్పుడు 8,000 దాకా ఖర్చు పెరగడం జరిగింది. అంటే 2,000 ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ ట్రాక్టర్కు. రోప్తో అయితే ఆ ఖర్చు తగ్గే ఉండేది. ఇప్పుడు రోప్తో అయితే పీకడానికి మెకానిక్ రావడం లేదు. ట్రాక్టర్ దొక్కడం వల్ల పైరుగుతో దెబ్బతినడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.